దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో మనం కలిసి ఆరాధించడం అనేది ఒక ఆధిక్యత. అందుకే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ప్రభు దినాన్ని సంఘముగా కూడి మనము ఆరాధించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 616వ పేజీ 3వ వచనం చదవండి. మరొకసారి ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడి మాటలు, దేవుడు మనతో మాట్లాడతాడు. మాకు ఒక యవనస్తుల మీటింగ్లో, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మీటింగ్ పోతే బైబిల్ చూపించి సేవకుడు ఏమన్నా ఇదేంటేనండి, అందరూ బైబిల్ అను లేకపోతే రకరకాలుగా కీర్తన పుస్తకం పట్టుకొని ఇదేంటేనండి, వాళ్ళు సిఎల్ఎస్ అను ఆంధ్రప్రదేశ్ కీర్తనలు రకరకాలుగా చెప్పారు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పిందంతా కరెక్టే, ఏ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ బైబిల్ని చూపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. కీర్తన పుస్తకం పట్టుకుని ఆయన చెప్పింది ఏంటి, ఇది మన పాట, మనం పాట పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధనలో దేవుడు ఆయన స్తుతి సింహాసనాసీనుడు, స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనే దేవుని సన్నిధి చూచినటువంటి ప్రవక్త ఏమంటారంటే, ఆయన సన్నిధిలో దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు అంటే దేవుడు ఈ లోకంలో సృష్టి చేసినప్పుడు మొదట ఆయన మాట ఏం చేసిందంటే సృష్టిని కలుగు చేసింది. ఆయన మాట చెప్పగానే వెలుగు కలగమంటే వెలుగు కలిగింది. కాబట్టి చెవి యొగ్గి నా మాట వినండి, చెవి యొగ్గి నా మాట, చెవులతో మనం వింటాం కదా. ఏం వినాలన్నాడు? ఆ దేవుని మాట ఆయన మాట వినాలి మనం. పిల్లలారా మీరు వచ్చి నా వద్ద నేర్చుకోండి అన్నాడు. దేవుడు ఆదాముని హవ్వని సృష్టించిన తర్వాత వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని అనుసరిస్తూ పోమన్నాడు. మరి ఒకరోజు పిలిచేసరికి వారు ఆయనకి ఎదురవ్వలేకపోయారు. కారణం ఏంటంటే వారు పాపం చేసేస్తున్నారు. కాబట్టి దేవుడు మరొక రెమెడీ ఇచ్చారు అనమాట. కాబట్టి ఈ పాపంలో పడినటువంటి మానవుని ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన శక్తి చేత మనుషుల్ని సరిచేసి వారిలో ఉన్న పాప గుణాన్ని తీసివేసే విధంగా ఆయన ఒక ఫెసిలిటీని ఏర్పాటు చేశాడు. మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మాత్రమే. ఆయన తన రక్తం మనం కొనుక్కున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన వారినిగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే దేవుడి కృప ఏంటంటే మనకిచ్చింది, మనం అట్లాంటి ఆ సంతోషంలో మనం ముందుకు కొనసాగకుండా దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే, కొందరు మానుకొనుతున్నట్టుగా సమాజంలో కూట మానక ఆ దినము సమీపించుకొలది మీరు ఒకరినొకరు పురికొల్పాలి. కొందరు మానేస్తున్నారు, ఆరాధన అంటే ఆ ప్రాధాన్యత లేదు, వేరే పనులకు వెళ్తారు, జీవనోపాధి నిమిత్తం సంపాదించుకోవడానికి డబ్బుల కొరకు వెళ్తారు. డబ్బులు వస్తాయి, ఈరోజు ఆరాధనగా రాకుండా బయటకు వెళ్తే 700 900 కూడా వస్తాయి. కానీ అది క్షేమం కాదు. దానివల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేవునికి సమయాన్ని మనం తప్పకుండా ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొందరు మానేస్తున్నారు, అది ఆ జన్మ సమీపించుకోవాలి. మీరు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని ఆరాధనకి ఒకరినొకరు పురికొల్పి ఆరాధన కలుసుకొని అందరం ఏకముగా కూడి ఆరాధించు. కారణం ఏంటంటే మనం దేవుని సంఘం. దేవుని సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరము. యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు, మనం ఆ శరీరంలో భాగమై ఉన్నాం. మనకు ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఎన్నిక లేని మనల్ని అంటే మనమే ఆలోచించుకుంటే ఎన్ని అవలక్షణాలు మనలో. ఊరికినే కోపపడతాం, ఊరికినే ఎవరికన్నా ఏదన్నా మేలు జరిగితే మనం సంతోషించలేము, లేకపోతే ఇంకేదన్నా మనకు కావాలని అడిగితే ఇవ్వకపోతే వాళ్ళ మీద వేరేగా అనుకుంటాం.
తన దగ్గర లేవుగా ఇవ్వలేదు అనుకో, ఏదో మాట్లాడుతాం, మనం ఊహించుకుంటాం. ఇలాగే చాలా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా అపోస్తలుడిగా పిలువబడిన పౌలు ఆయన ఎవరో ఊహించుకొని ఆయన శిక్ష పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడి సేవకులకి వాళ్ళంటే ఇవన్నీ ఇది లోకం. కానీ ఇలాంటి మనల్ని దేవుడు ఏమన్నాడు, ఆయన రక్తంలో కడిగి ఆయన పరిశుద్ధపరిచి ఆయన ఏం చేశాడు, మనల్ని తనకి బిడ్డలుగా చేసుకున్నాడు. సంఘంలో భాగంగా యేసు ప్రభు శరీరంలో మనం భాగమై ఉన్నాం. కాబట్టి ఇది ఆధిక్యత. అయితే ఇక్కడ చెవి యొగ్గి నా మాట నా యొద్దకు రండి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలని. మనం ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు. పిలిచేది ఎటు పిలుస్తాడు? మాట, వాక్యం. తర్వాత మొదటి వచనం చూస్తే మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. ఏమి వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినక ఆదాము హవ్వలు ఏం చేశారు? పాపంలో పడిపోయారు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. దేవుని నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయి. నన్ను జీవంగా చేశాడు. ఆదాముకి స్పష్టంగా తెలుసు అవ్వను సృష్టించాడే, ఇంత గొప్ప దేవుడు, ఆయన మాట వినాలనే ఆలోచన వారికి లేకుండా పోయింది. కాబట్టి వింటే వారు బ్రతికేవారు. అందుకే మీరు తిని దినమున నిశ్చయంగా చచ్చిపోతారు అని దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పినప్పుడు వారు అది తిన్నారు. కాబట్టి దేవుని మాట వినలేదు. కాబట్టి వారు అది వెంటనే అదే రోజు వారు ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏంటి? ఆత్మీయంగా శారీరకంగా కూడా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవునికి సపరేట్ అయిపోయారు. చనిపోవడం అంటే సపరేషన్, ఎడబాటు. అదేవిధంగా మనుషులు పేతురు రాసిన 2వ పత్రికలో ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినములోని దేవుని దృష్టిలో ఉన్నాయన్నాడు. హైయెస్ట్ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పండి? మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడా? 969 969 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలు దాటలేదు ఆయన. కాబట్టి మనుషులు చనిపోతున్నారు. అంటే నేను తినవద్దని పండు తిన్నావు కాబట్టి నీవు మంటిలో నుంచి తీయబడ్డావు, నువ్వు మన్నైపోతావు. అంటే మరణం అప్పుడే డిక్లేర్ అయిపోయింది. కాబట్టి మీరు విని ఎలా బ్రతుకుతారు? అది వినక ఏం పోగొట్టుకున్నారు? జీవితాన్ని పోగొట్టుకోవాలి. తనకు తెలుసు వెలుగు కమ్మని పొలగ ఆదికాండం 1:3 వచనము, వెలుగు కమ్మని పొలగ అది వెలుగు కలిగెను. వెలుగు వచ్చింది అని అంటే తర్వాత చీకటి ఫాలోడ్ బై లైట్. ఏంటంటే చీకటి, పగటికి చీకటి ఫాలో అవుతుంది. కాబట్టి చీకటి వచ్చినప్పుడు వెలుగు ఏంటో మొదటిసారి చూచినటువంటి ఆదాముకి అర్థమై ఉంటుంది. అయినను అతను ఏం చేశాడు? పాపం. దేవుని మాట వినలేదు. కాబట్టి మీరు వింటే బ్రతుకుతారు. దేవుని వాక్యం గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 4:12 ఏముంటది? అది దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క అంతరంగంలో పరిశోధిస్తుంది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యము మనిషికి రివీల్ కాగానే, అంటే అది ప్రస్ఫుటం కాగానే, అది తెలియగానే ఏం జరుగుతుంది? మనిషి జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్యలో భాగంగా ఆయన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన సూచక్రియలు చేశాడు. మొదటి సూచక్రియ ఏంటి ఆయన చేసింది? కానాలోని ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయి ఆయన ఏమన్నాడు? తల్లిగారు ఏమన్నారు? అయ్యా మీరు ఆయన చెప్పినది చెయ్యండి, చెప్పినది చేయండి. ఆయన మాట అంటే ఆయన మాట యొక్క శక్తి ఏంటో ఎవరికి తెలుసు? తల్లిగారికి తెలుసు. ఎందుకంటే దేవుడు తల్లిగారి ద్వారా అనేక విషయాలని తల్లికి దేవుని కుమారుడు అనే నాలెడ్జ్ ఎవరికి ఉంది? తల్లికి ఉంది. కాబట్టి ఆ వివాహంలో ఏం చేశాడంటే ఆయన, ఆమె ఏమన్నది? అయ్యా మీరు వెళ్ళి ఆయన ఏం చెప్తాడో చేయండి అని. వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయినప్పుడు నేను చెప్తే పిలుస్తాను కదా ఆయన, కానీ గిసుకోవడం కానీ ఏం చేయలే ఆయన. మీరు 6 బాణాలు నీళ్లతో నింపండి అన్నాడు. అయితే ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు చెవి వింటే ఏమవుతారు అన్నాడు అక్కడ. మీరు చెవి నా యొద్దకు రండి, మీరు విని నీళ్ళు మీరు బ్రతుకుతారు. అంటే అంటే ఆయన ఏది చెప్తే అది చేయడం, దాన్ని ఏమంటారు? ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు. అంటే తూచా తప్పకుండా మనం చేయవలసిన అవసరం. అది దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రామాణికం. ఎందుకంటే ఇది దేవుని మాట.
ఆయన చెప్పింది మనం చేయాలి. కాబట్టి ఆ శిష్యులు కాదు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు కూడా యేసు ప్రభు ఏమి చెప్తే చేశారు. అక్కడ ద్రాక్షారసం వీళ్ళ సొంత ఆలోచన చేయలా. అక్కడ ద్రాక్షారసం అయిపోతే నీళ్లు పోయమంటాడు. అన్న ద్రాక్ష ఎక్కడి నుంచే తెస్తాడు, ఇప్పుడు ఏం కలుపుతాడు, దానికి పెద్ద ప్రాసెస్ ఉంది కదా అని. కానీ వాళ్ళు ఏం మాట్లాడు, వాట్ ఎవర్ హీ సెడ్, ఏమి చెప్పాడు ఆయన అది వాళ్ళు చేశారు. కాబట్టి నీళ్లు మించారు, నీళ్లు పోసారు. అప్పుడేమన్నాడు ప్రభు, ఇప్పుడు అసలు ఫెయిత్ ఇక్కడ టెస్ట్ ఏమన్నా, మీరు మించి తీసుకుని పోయి విందు ప్రధానికి చేయించండి. వాళ్ళు ఏమన్నా నీళ్లు ముంచండి ఆడ తీసుకుపోయి అని అడుగుండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేశారు, ముంచి ప్రధాన తీసుకుపోతే అది ముంచి తీసుకుపోయిన వాళ్ళకి కానీ ఎవరికే తెలియలేదు. ఆ నీరు ఎంతో శ్రేష్టమైన మధురమైన ద్రాక్షారసంగా మాట. అంటే ఆయన మాట కలిపిస్తే ఏమొచ్చింది, అక్కడ ఒక అద్భుతం జరిగింది, జీవం వచ్చింది, బ్రతికారు. అందుకే ఒకరు తల్లి తాకుమని చెప్పగానే ఆ బిడ్డ చనిపోయినామా లేచి కూర్చుంది. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరి దగ్గర, యేసు ప్రభు దగ్గరికి. ఆయన చనిపోయిన అమ్మాయి తండ్రి దగ్గరతో మాట్లాడుతున్నాడు. ఆ యేసు ప్రభుని పిలుచుకోబడడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ పాప చనిపోయింది, బాగలేదు, యాక్చువల్గా చనిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరు వచ్చి కొద్దిగా ప్రార్థన చేయండి, ఆ బిడ్డ బతుకుతుందని బతిలాడడానికి వచ్చాడు. ఈ లోపల ఆ రక్తస్రావం కలిగిన పట్టుకోవడం, ప్రభావం పోయి ఇవన్నీ మాట్లాడుతుండగా కొంత సమయం అయింది. ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి ఒక ఎందుకు బాబు బోధకుని నేను శ్రమ పెడతా, ఆ అమ్మాయి చనిపోయిందిలే, ఎందుకు మీరు వచ్చి చేయండి అన్నాడు. యేసు ప్రభు ఇది ఓవర్ హెడ్ ఆయన విన్నాడు. ఆయన తనతో ఆయనతో చెప్పేటువంటి మాట విన్నాడు. ఆయన ఏమన్నాడు, యేసు వాడు చెప్పిన మాట లక్ష్య పెట్టడం అంటే దానికి అసలు విలువ లేదు. ఆయన విన్నాడు మాట, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రమంతో ఈ మాట చెప్పడం ఎవరైతే చెప్పగలరు, అందుకే మీరు వినిలా బ్రతుకుతారు. అందుకే దేవుడు వాక్యము యొక్క శక్తి ఏంటంటే బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల్లో కీళ్లను మూలుగను విభజించినంత మటు పోతుంది. రెండు క్యారెక్టర్స్ చూసుకున్నాం దేవుని వాక్యం గురించి. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు శక్తి వంటిది కాదా. దేవుని వాక్యము ఎలాంటిది అంటే బండలను బద్దలు చేయు శక్తి. వాక్యము బలమైనది. దేవుని వాక్యం వెల్లడి ఎగుటతోటి ఏం కలిగిందంటే వాళ్ళకి వెలుగు కలిగిన. దేవుని వాక్యం వెల్లడి అగుటతోటనే వారికి వెలుగు కలిగిన, వారి ముఖములన్నడు లజ్జం పొక్కిపోయాడు. వెలుగు ఎందుకు కలిగింది, ఆయన మాట వెలుగిచ్చేది, ఆయనే వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన మాట వినాలి మనం. అంటే మన జీవితాల్లో కూడా చీకటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటి ప్రభావం మనం అనుభవిస్తూ ఉన్నాం. తప్పదు. హ్యూమన్ బీయింగ్ అనేవాడు, మానవుడు అనేవాడు తప్పకుండా ఈ శ్రమలు కాసేపు 40 కీర్తన మనం చదువుకుని, నేను శ్రమల పాలై దీనుడనైతే ప్రభువు నన్ను కాపాడుతాను, నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన పాపం మనుషుల్లో ఉండగా ఈ చీకటి పరిస్థితులను మనం అధిగమించాలంటే, ఓకే మేము చీకటిగా పరిస్థితులు ఉండాలంటూ ఉండొచ్చు, కానీ దానివల్ల నరకానికి పోతాం కదా. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవిస్తాం. నరకంలో ఉన్న పరిస్థితి ఏంటి, పర్లేదు నరకం పోతాం అనేదానికి కాదు పరిస్థితి. నరకం యొక్క స్టేజ్ ఏంటంటే అగ్ని ఆరదు పురుగు సావదు. అంటే అగ్ని ఆరదు పురుగు సావదంటే ఎవరన్నా తగలబెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 నిమిషాలు పెద్దగా ఏడుస్తారు, కేకేస్తారు, అంటే అయిపోతుంది, ప్రాణం పోద్ది. వాళ్ళకి ఆ శక్తి, ఆ శ్రమ, ఆ శరీరం యొక్క బాధ అవేం తెలియదు. ఒక 10 నిమిషాలు చనిపోతారు. కానీ అది కాదు అక్కడ జరిగేది. నరకంలో ఈ మంట మండుతూనే ఉంటుంది, ఈ బాధ అనుభవిస్తూనే ఉంటారు, కేకలు, పెడబొబ్బలు, చెప్పలేనంత వేదన. ఎందుకంటే ఇది యథార్థం కాబట్టి. ఎందుకు మనిషి చనిపోతాడు, మనిషి పాపం చేశాడు కదా చనిపోయి. సృష్టి ఎలా దేవుడు సృష్టించాడు, ఆయన తన రూపంలో మనం సృష్టించుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట బండలను బద్దలు చేయు శక్తి వంటిది. మనిషి బండబారిన గట్టి హృదయాన్ని మార్చగలిగినటువంటి పరిస్థితులు దేవుని వాక్యానికి ఉన్నాయి. ఆయన వాక్యము వెల్లడుతూ వెలుగు కలిగింది. చీకటి రోజులు, చీకటి పరిస్థితులు, చీకటి అంటే బలహీన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితులు
కృంగిపోయే పరిస్థితులన్నింటినీ దేవుని వాక్యం మార్చేస్తుంది. అందుకనే ఆయన ఏమన్నాడు, ఈ కుమార్తె చనిపోయినది, బోధకం ఎందుకు శ్రమ పెడతావంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం. ఆయన వచ్చి ఏమన్నాడు, ఆ పాపని చేయి పట్టుకొని లేవనెత్తాడు. మాట సెలవు ఇవ్వగానే ఆ ప్రాణం తిరిగి వచ్చింది. ఆయన మాట తింటే మనం బ్రతుకుతాం. మన జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, ప్రతిరోజు అనిపిస్తుంటాం. అంటే వెదర్ ఇట్ మే 10% ఆర్ 20% ఆర్ 90%, ఆ రేంజ్లో ఏదో ఒక రోజు అలాగే ప్రతిరోజు మనకు జరుగుతూ ఉన్నాయి. అయితే మనల్ని బ్రతికించేది మందులు, లేకపోతే ఆహారము, ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకి ఈ లోకంలో ఉన్నందుకు ఆయన ఇచ్చినటువంటి ఫెసిలిటీ. ఇవి తిని మీరు బ్రతకాలి అని మానవులుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వస్తే, ఎవరైనా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆకలి కొంటారు. అట్లాగే యేసు ప్రభు కూడా 3 దినాలు ఆయనతో కూడా ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఏమన్నారు, వారు మార్గంలో మూర్చిపోతారేమో, కాబట్టి ఇప్పుడు దాకా వాక్యం చెప్తామన్నాను కాబట్టి 3 దినాలు వారు ఏమి ఆ ఫీలింగ్ లేకుండా పోయింది అన్నట్టు చెప్పారు. అప్పుడు సాతానుడు ఏమన్నాడు, ఈ 40 రోజులు ఉపవాసం తర్వాత నీవు ఆకలి కొన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేయగలవు. ఆయన కెపాసిటీ, దేవుని కెపాసిటీ సాతానికి తెలుసు కాబట్టి, దేవుని కుమారుడుగా నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని నువ్వు తినొచ్చు అంటే, ఆయన ఏదన్నా ఆయన లోకముల అవసరతలుంటే దాన్ని ఆయన తన మహిమ చేత తను తయారు చేసుకొని ఆయన అనుభవించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి సాతానుడు మిస్గైడ్ చేయడానికి. అంటే ఆయన అన్నాడు, దేవుని వాక్యం దేవుడు ఏమన్నాడు, నరుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తారు. కాబట్టి దేవుని మాట జీవింపు చేస్తుంది. అందుకే 119 కీర్తన 50వ వచనంలో ఏమనుంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో అదే నాకు నెమ్మది కలిగి చేస్తుంది. మనకి ఆహారం ఏంటి అంటే దేవుడి వాక్యం ఆహారము. ఇవన్నీ సబ్స్టిట్యూట్స్, ఇవన్నీ తర్వాత వచ్చేటటువంటి మన లోకరీతిగా శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. కానీ దేవుడి వాక్యం మనల్ని బ్రతికిస్తున్నది, బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేసింది. వారు దేవుని వాక్యం, దేవుని వైపు చూస్తే వారికి వెలుగు కలిగింది అంటే చీకటి పోయి వెలుగు వచ్చింది వారి జీవితాల్లో. దేవుని వాక్యం గురించి ఇంకో దగ్గర ఏమనుంది, అదే మాటలో, నా మాట అగ్ని వంటిది కాదా. అగ్ని మనిషిని ఏం చేస్తుంది అక్కడ, ఈ దేన్ని దహిస్తుంది, ఏదైతే మనకు అవసరం లేదో అందుకే దేవుని వాక్యం దహిస్తుందని ఎట్లా దహించింది. 24వ అధ్యాయం 32వ వచనం లోకాసు వార్తలో, ఎమ్మాయి మార్గంలో ఆ 2 శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. రాత్రి సమయం అయిపోయింది. వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు వారిని అనుసరించాడు. మారు రూపం గలవాడు అనుసరించి యాజ్ ఇఫ్ వాళ్ళతో కూడా ప్రయాణం చేసే వ్యక్తిగా అనుసరించి వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. నీకు తెలీదా, 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా అనుకున్నావు కదా. యేసు అనే ఒక ఆయన ఉన్నాడు, అంటే ఒక ఆయన వాళ్ళ అన్న, మా ప్రభు ఏమి చెప్పలే వాళ్ళు ఉన్నాడు. ఆయన గొప్ప సూచక్రియలు చేశాడు, మేమందరం ఆయన ప్రవక్తను నమ్మేము అని అన్నప్పుడు, యేసు ప్రభు ప్రవక్తల వచనములను, దేవుని వాక్యాన్ని ఆయన విశదీకరిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. మీరు దేవుని వాక్యములను దాని శక్తిని వినని మందమతులు, మీరు అర్థం కాలేదు. ఆయన దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన సిలువకు అప్పగించబడి 3వ దినం తిరిగి లేస్తాడని ఆయన దేవుని వాక్యం ఉంది కదా, మీకు తెలియదా అది అని ఆయన చెప్తూ వచ్చిన తర్వాత వారు ఇంటిలోనికి వచ్చారు. ఆయన బతిలాడి, రాత్రి అయిపోయిందా, ఇప్పుడు ఎక్కడ పోతాం ఒంటరిగా అని బతిలాడి వచ్చాడు. ఆ భోజనం ఎవరు ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చి ఈయన భోజనం ప్రార్థన చేస్తున్నాడు. ఆ రొట్టె విరవగానే వారు కన్నులు తెరవబడిను, ప్రభు అదృశ్యుడాయన. అప్పుడు వారు అనుకుంటున్నటువంటి మాట, ప్రభు మనకు తెలియలేదు, అందుకే కదయా మనము మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని విషయాలు మనకు చెప్పేటప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో విన్నప్పుడు మన హృదయములలో మంట మండుతుండలేదా. 32వ వచనం 24:32 లోకాసు వార్తలు. కాబట్టి దేవుని వాక్యము అది కన్జ్యూమింగ్ ఫైర్, తగలబెట్టేది, లేకపోతే చెడుని తీసివేసేటటువంటిది. ఆ మంట కూడా ఎలాంటిదంటే దేవుని ఆత్మ మనల్ని బలపరిచే విధంగా,
దేవుని కొరకు జీవించే విధంగా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనలో కార్యం చేసే మంట. కాబట్టి దేవుని వాక్యం బలము గలది. కాబట్టి ఎలాంటి బలం గలది? బండల్లో బద్దలు చేయనటువంటిది, తర్వాత సుత్తే లాగా ఉంది, తర్వాత మంట మండేటటువంటిది. యేసు ప్రభు శిలువలో మరణించి చనిపోయి తెగిలేసిన తర్వాత 40 రోజుల వరకు ఆయన కనబడి పరలోకానికి వెళ్ళిపోయి 50 రోజులు పరిశుద్ధాత్ముడిని ఈ లోకానికి పంపాడు. ఆ మొదటి రోజు పెంతెకోస్తు పండుగ రోజు, సంఘం స్థాపించబడిన రోజు, పేతురు ఈ జరిగిన తంతును మిగిలిన వాళ్ళు చూసి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వీళ్ళే తాగేస్తున్నారు, ఉదయాన్నే ఇంత అర్లీ అవర్స్ లో ఏం వీళ్ళు తాగేస్తున్నారని అనుకుంటుంటే పేతురు లేచి వాళ్ళు తాగలేదు, మత్తులు కాదు, దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. కారణం ఏంటంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట అది నెరవేరిందందుకు అగ్ని వలె కీలలుగా విభాగింపబడి వారి మీద రాలేను. దేవుని వాక్యం వారి మీదకి వచ్చింది, దేవుని శక్తి వారి మీదకి వచ్చింది అని మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఇవి ఈ స్టేజ్ కొరకు, ఈ సంఘ స్థాపన కొరకు యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి శిలువలు వేయబోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఈ పరిశుద్ధాత్మని వాగ్దానం చేసిన, దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని మనకు పంపాడు అని చెప్పి ఈ మాటలు విన్న తర్వాత వారికి జరిగింది ఏంటంటే, వారు ఈ మాటలు విని నొచ్చుకొని కింద పుట్టినోట్లో పొడువబడిన వారి ఆ మాటలు ఏం చేస్తాయి? గుచ్చినాయి. మంట మండింది వాళ్ళలో, పైన మంట మండింది, వారి హృదయాల్లో మంట మండింది. అప్పుడు దేవుడు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పారు, మీరు మారు మనసు పొందాలి, క్షమాపణ పొందాలి. అప్పుడు జరిగిన సంగతి ఏంటి? 3,000 మంది బాప్తిస్మం ఒకటే రోజు పొందారు. కాబట్టి దేవుని సంఘం అభివృద్ధి చెందడానికి, వ్యాపించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించబడి. దేవుని వాక్యం ఏం చేసింది? వెలుగును కలుగు చేసింది, శక్తి కలిగింది. తర్వాత మంట మండించే వారి హృదయాల్లో జరిగేటటువంటి ఆవేదన అంతా తీసివేసి ఎక్కడికి పోతే మనకి మేలు జరుగుద్ది అనే భావన వారి హృదయాల్లో కలిగేటట్టుగా దేవుని వాక్యం వారిని నడిపించింది. అనగా ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడిన మాట యోహాను సువార్తలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన మాట దేవుని వాక్యం అంటే యేసు ప్రభు కూడా ఆత్మదేవుడు. అయితే ఆయనకి శరీరాన్ని దేవుడు ఈ లోకములోకి రావాలి, శరీరంలో మరణించాలి. కాబట్టి అందుకే నీవు నాకు శరీరమును అమర్చితివి అని హెబ్రీ పత్రికలో యేసు ప్రభు చెప్పిన మాట వినబడుతుంది. కాబట్టి ఆత్మరూపి అయిన వాడు దేవుని మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి అందుకే మోషే ప్రవక్త ఏమన్నాడు? మీలో నా వంటి ఒక ప్రవక్తని మీకు దేవుడు పంపిస్తాడు, మీరు ఆయన మాట వినాలి. మీరు ఆయన మాట వినకపోతే ప్రజల్లోనికి కొట్టివేయబడతారు. అదే మాటని అపోస్తల కార్యంలో కూడా చెప్పబడి, మీరు ఆయన మాట వినకపోతే కొట్టివేయబడతారని చెప్పాడు కదా, అదే జరిగింది అన్నాడు. కాబట్టి దేవుని మాట ఓకే, అది ప్రభు ఉన్నప్పుడు ఏం చెప్పాడు? మీరు నాకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేటప్పుడు టీచర్ అంటే బోధకుడు, ఎంత మంచి బోధకుడు అంటే ఆయన గురువు, ఎంత మంచి గురువు అంటే ఆయన దేవుడు, ఎంత మంచి దేవుడు అంటే ఆయన చెప్పిన మాట చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ చేత చాలా గొప్ప కార్యాలు చేయిస్తారు. అది ఎలాంటివి తెలుసు? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు పోతుంటే నీడ పడితే ఎవరు బాగైనట్టుగా అక్కడ రికార్డు లేదు. కానీ పేతురు వెళ్తూ ఉంటేనంట ఆయన బిజీ, మా దారిలోకి రాలేడేమో, మమ్మల్ని పలకరించడేమో లేడేమో, ఎట్లా ఇబ్బంది అవుతుందేమో, గబుకిని రాకపోతే ఈ దారిని రాకుండా వేరే దారి పోతాడేమో అని ఆయన వెళ్ళే దారికి అటు ఇటు నీడ పడే అనుకూలత చూసుకొని ఆ మనుషులు బలహీనలుగా ఉన్నవాడిని అక్కడ మంచాల మీద పడుకోబెట్టేవాడు. ఆయన నీడ పడిన వారందరూ బాగయ్యారు. అది దేవుని యొక్క మాట, దేవుని. అందుకే ఏమన్నాడు ఆయన? మీరు ఆయన చెప్పిన మాట ఎవరికి వచ్చింది? తన శిష్యులు తనకంటే గొప్ప కార్యాలు చేసే విధంగా. కాబట్టి ఆయన ఉండగానే ఏం జరిగింది? ఏం జరిగింది ఈ లోకంలో? శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఏందో గమనించారు, గ్రహించారు.
పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ శక్తిని ఏం చేశాడు? ప్రస్ఫుటం చేసి వారికి ఎన్లైటన్ చేశాడు. సరే, ఇవన్నీ ఒకటైతే 19:14 ప్రకటన గ్రంథంలో ఏమంటుంది? దేవుని వాక్యము అని పేరుని యేసు ప్రభువుకు పెట్టారన్నారు. ఇది ఎక్కడుంది? యేసు ప్రభు 17వ యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ దాన్ని చీఫ్ ప్రేయర్ అంటాడు. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యుల కొరకు కాదు, తర్వాత ఉన్న జనరేషన్ అంతా, ఈవెన్ మన కొరకు కూడా ప్రార్థన చేశాడు. తర్వాత లోకం అంతమయ్యేటప్పుడు ఉన్నంత వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ తండ్రి నీవును నేనును ఏకమైన లాగా వీరును మన యందు ఏకమై ఉండవు. నేను వీరి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వీరి ద్వారా నా యందు విశ్వాసం వారికి కూడా కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు? 17వ సత్యమందు వీరిని ప్రతిష్ఠించి దేనిలో స్వతంత్రత? ఆ పాపము నుండి స్వతంత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయితున్న సమస్తమైన వార్ల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా భారం తేలిక, నా బరువు సులువుగా ఉంది అని. సత్యముందు వీరిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ చేయడం అంటే ప్రత్యేకించండి. నీ వాక్యమే సత్యం, దేవుని వాక్యము సత్యం. కాబట్టి ఆ సత్యము అనేటువంటి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మీరు విని ఎడల ఏమవుతారు? బ్రతుకుతారు. ఆ బ్రతుకు అంటే ఏంటి అని అంటే ఒక మాటలకి, బట్ ఇది ఎవరన్నా చనిపోయినప్పుడు చెప్తా ఉంటారు. కానీ అసలు బ్రతకడం అంటే ఏంటి అంటే, దేవుని వాక్యం 89వ కీర్తనలో ఏమనుంటుందంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇది ఎవరన్నా చనిపోయినప్పుడు, కనుక ఏమన్నా చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అప్పుడు చెప్తారు. కానీ మనము దేవుని వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటే, ఇప్పుడు ప్రభు మన మధ్యకి వచ్చాడు అనుకోండి, సెకండ్ కమింగ్ అండ్ రెండోసారి వస్తాడు కదా, ఆయన వచ్చాడు అనుకోండి, మనం మరణము చూడము. మనము మరణము చూడము. ఎందుకని? ఆయన చెప్తున్నాడు మరణము చూడము. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా. ఎందుకంటే ఆయన ముందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన వాడు బ్రతుకుతాడు. ఎన్నటికీ చనిపోడంటే మనం చనిపోం, ఎందుకంటే అది బ్రతికేవాడు. ఒకవేళ చనిపోయి ఉన్నారు, అప్పటికే ప్రభు వచ్చేటానికి ఎలాగ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతారు. మరణించే వారు బ్రతుకుతారు అంటే ఎందుకని బ్రతుకుతారు? ఆయన నుండి విశ్వాసం ఉంచేవారు. కాబట్టి దేవుని నుండి విశ్వాసం ఉంచితే మనం ఈ లోకంలో ఉన్న ఈ లోకాన్ని వదిలిపెట్టిన ప్రభుతో కూడా ఉండేదానికి ఆయన వాక్యము మనం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అందుకే బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వెల్లడిగుతున్న వారికి వెలుగు వారి ముఖములు ఎన్నడూ లక్ష్యం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పరలోకములో దేవుని సన్నిధిలో దేవుని సముఖములో ఆయన స్తుతిస్తూ ఉండగలిగే పరిస్థితిని దేవుని వాక్యం మనకి కలుగు చేసింది. ఆ వాక్యమే మనల్ని అందుకే ఆ వాక్యం శరీరధారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. సత్యం ఏం చెప్తుందంటే, వీడు తప్పు చేశారు కాబట్టి వీరికి శిక్ష ఉందండి. కృప ఏందంటే ఏముంటుందంటే, వాడు తప్పు చేశారు, శిక్ష కరెక్టే, నేను వారి కొరకు సిలువలో మరణించి ఆ పాపాలు తీసేశాను, నా యందు విశ్వాసంతో ఎన్నడూ సిగ్గుపడ్డు, ఎన్నడూ చనిపోయినా తిరిగి లేదు, ఎన్నడూ చనిపోయి. కాబట్టి దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆ బ్రతికించేటువంటి వాక్యాన్ని మనం కలిగి మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యం జరిగేటప్పుడు, ప్రకటన జరిగేటప్పుడు మనం ఆ మాటల్ని మనము హృదయాలకి తీసుకోవాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులు కుమార్తెలుగా ఆయన ఏర్పాటు చేసుకున్న వారంగా ముందుకు కొనసాగుతాం. అలాంటి కృప దేవుడు మనకి ఎల్లప్పుడూ దయచేయగలరు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున పడి స్తుతిస్తున్నాం. మీరు విని ఎడల బ్రతుకుతారని చెప్పారు. మేము మీ మాట విని దాని ప్రకారం జీవించే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేయమని, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని జీవించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకం ఎలాగో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి, మానస్తులు మేము క్షమించేలాగా మనం క్షమించు, మమ్మల్ని శోధనలకు తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, కాపుదల, భద్రత, ఆశీర్వాద, అభివృద్ధి, స్వస్థత, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు అందరికీ తోడైంది నడిపించును గాక.